వాస్తవంగా ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న బళ్ళు పెట్టుకునేవాళ్ళు, లేపోతే సామాన్యులైనటువంటి వాళ్ళ దగ్గరికి మీకు ఒక రూ. 1000 ఇస్తాము. మీ పేరుతో ఒక సిమ్ కార్డ్ తీసుకుంటాం అంటే వాళ్ళేం కాదనరు. అట్లాంటి కార్డులు తీసుకొని, వాటితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాళ్ళ చేతనే ఓపెన్ చేపిచ్చి, వాటిని మిస్‌యూజ్ చేస్తున్నారు ఈ డిజిటల్ అరెస్టులు చేసేటటువంటి మోసగాళ్ళు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డ్ జారీ చేసే సమయంలో టెలికమ్యూనికేషన్ అంటే యూజర్ ఐడెంటిఫికేషన్ రూల్స్, బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సిమ్ యాక్టివేషన్ చేసే పాయింట్ ఆఫ్ సేల్స్ పిఓఎస్ విక్రయదారులు ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేయాలని, కేసులు దర్యాప్తు సమయంలో సబ్స్క్రైబర్ యాక్టివేషన్ వివరాలు అందించాలని పిఓఎస్ టెలికాం ఆపరేటర్ని ఆదేశించాలని నిర్ణయించింది. డిజిటల్ అరెస్ట్ స్కాములతో సహా సైబర్ క్రైమ్ నేరాలకు ఉపయోగించే మోసపూరిత సిమ్ కార్డుని వీళ్ళని త్వరగా బ్లాక్ చేయాలని, వాట్సాప్ వంటి యాప్లు సిమ్ బైండింగ్ మెకానిజంను కఠినంగా అమలు చేయాలని, ఎక్కువసేపు సాగే మోసపూరిత కాల్స్ను గుర్తించే ఈ యాప్లో అధునాతన ఫీచర్లను తీసుకురావాలని కూడా తేల్చి చెప్పింది. అదే సందర్భంలో మోసాలకు ఉపయోగించిన డిజిటల్ డివైజుల ఐడీలను గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలని, అప్పుడే ఆ డివైజ్ నుంచి వేరే ఖాతాలో నిందితులకు మోసాలకు పాల్పడే అవకాశం నిరోధించవచ్చని తేల్చి చెప్పింది. సైబర్ నేరాలకు ఉపయోగించే అనుమానాస్పద బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా వాటిని నిలిపేయాలని, ఇందుకోసం ఆర్బీఐ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది.